రైట్. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఒక కేసు సంచలనంగా మారింది. ఇండోర్‌లో పెళ్లి చేసుకున్న ఒక జంట కూడా మేఘాలయకి హనీమూన్ కోసం వెళ్ళటము, అక్కడ భర్త మిస్ అవ్వటము. అయితే అతని మృతదేహం దొరికిన తర్వాత కూడా ఆ అమ్మాయి సేఫ్‌గా దొరకాలి అని చెప్పి కూడా అందరూ కోరుకుంటున్న టైంలో ఒక షాకింగ్ విషయం వెలుగు చూడటం. అంటే స్వయంగా కూడా ఆ అమ్మాయే తన భర్తను చంపిందంటూ కూడా ఆరోపణలు రావటం. ఇప్పుడైతే ఈ ఘటన అయితే షాకింగ్‌గా మారింది. ఇటు నెట్టింట్లో కూడా ఈ ఘటన వైరల్‌గా మారింది. హనీమూన్ సమయంలో భర్తను భార్య హత్య చేయించిన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఈ షాకింగ్ ఘటన మేఘాలయలో చోటు చేసుకుంది. అయితే వివరాలు చూద్దాం, అసలు ఏం జరిగిందనేది. రాజా రఘువంశీ, సోనం వీరిద్దరూ కూడా ఇటీవల వివాహం చేసుకున్నారు. ఈ మే నెలలో వారు హనీమూన్ కోసం కూడా మేఘాలయకు వెళ్లారు. అయితే చివరిసారిగా మే 23న వీరిద్దరూ కూడా సోహ్రాలో కనిపించారు. ఆ తర్వాత వారిద్దరూ అదృశ్యమవటం జరిగింది. జూన్ 4న రాజా మృతదేహం ఒక లోయలో కనిపించడం జరిగింది. అయితే అతనిపై పదునైన కత్తి దాడి చేసి చంపినట్లుగా కూడా మృతదేహంపై కత్తిపోట్లు ఉన్నాయి. అదేవిధంగా అతని ఒంటి మీద గోల్డ్ కూడా మిస్ అయింది. అతని చేతికి ఉన్న ఉంగరం కానీ, మెడలో ఉన్న గొలుసు కానీ మిస్ అవటం జరిగింది. అయితే దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ విచారణ జరుగుతూ ఉన్న టైంలో విస్తుపోయే నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. ఈ హత్యలో బాధితుడు భార్య అయిన సోనం ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లుగా కూడా ఇప్పుడు ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు. తన భర్తను హత్య చేసేందుకు ఆమె మధ్యప్రదేశ్కు చెందిన 3 వ్యక్తులను కిరాయి హంతకులుగా నియమించుకుంది. అనంతరం కూడా వారు ఉన్న నివాసం లొకేషన్ కిల్లర్స్కి షేర్ చేయడం జరిగింది. వారు పక్కా ప్లాన్ ప్రకారం కూడా రాజా రఘువంశీని హత్య చేసి స్థానికంగా ఉన్న లోయలో విసిరివేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఈ హత్య చేయించిన సోనంను జూన్ 9న ఉదయం ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్లో పోలీసులు అరెస్టు చేశారు. అలాగే మరో 3 నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు మేఘాలయ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నోంగ్రాంగ్ తెలిపారు. అయితే సోనంకు గతంలో మరో వ్యక్తితో ప్రేమలో ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులు వివాహం చేయగా తన పాత ప్రియుడితో కలిసి జీవించేందుకు ఆమె ఈ మర్డర్ ప్లాన్ చేసింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ప్రజెంట్ అయితే ఈ జంట హత్య కేసు అయితే సంచలనంగా మారింది. ఈ జంటలో ఒకరు చనిపోవటం అనేది, అసలు ఏం జరిగింది, దీని మీద ఎవరెవరి వాదనలు ఏంటనేది కూడా ఇప్పుడు మనం చూద్దాము. అయితే ముందుగా అసలు మేఘాలయలో ఈ దంపతులు మిస్ అయినప్పుడు కూడా అసలు మేఘాలయ వాసులు ఏమన్నారనేది కూడా ఒకసారి మనం చూస్తే, ఈ లొకేషన్ అనేది ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాము. ఇలా వెకేషన్స్కి వెళ్ళటం కానీ, స్టెకేషన్స్కి వెళ్ళటం కానీ జరిగినప్పుడు పాండిచ్చేరిలో ఘటన కూడా మనం చూసాము. అక్కడికి వెళ్ళిన మహిళల్ని కానీ చంపటం కానీ, ఈ విధమైన ఘటనలు మనం చూసాము. సో కొన్ని ప్లేసెస్ సేఫ్ కాదు మహిళలకు కానీ, ఇలాంటి వెకేషన్స్ కానీ సేఫ్ కాదు అని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో మేఘాలయలో ఈ ఘటన జరిగిన తర్వాత ఒకవేళ ఇటువంటి ఘటనలు ఏమైనా జరిగాయా అని చెప్పి కూడా అనుకోవటం జరిగింది. అయితే అక్కడ మేఘాలయ వాసులు చెప్పింది ఏంటంటే, మేఘాలయ అనేది చాలా సేఫ్ ప్లేస్, ఇక్కడ అసలు ఇటువంటి ఘటనలు ఇప్పుడు దాకా జరగలేదు, ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే హనీమూన్ కోసం ఈ మేఘాలయ వెళ్ళి కనిపించకుండా పోయారు ఈ ఇండోర్ నవదంపతులు. ఇక ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్ కూడా అంటే ఇటు వరుడు మృతదేహం దొరికిన తర్వాత ఆ అమ్మాయి కూడా సేఫ్గా తిరిగి రావాలి అని చెప్పి కూడా ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా అన్నారు. నెటిజన్స్ కూడా అలానే కామెంట్స్ చేయటము జరిగింది. అయితే ముందు అసలు ఏం జరిగిందంటే, జంటలో ఇద్దరు కూడా తొలుత కనిపించకుండా పోయినప్పటికీ అనంతరం భర్త రాజా రఘువంశీ మృతదేహం దొరికింది. అయితే తాజాగా ఆయన భార్య సోనం రఘువంశీని మధ్యప్రదేశ్కు చెందిన మరో 3 అరెస్టు చేసినట్లుగా మేఘాలయ పోలీసులు చెప్పడం జరిగింది. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది అని చెప్పి కూడా అనుకోవటం జరిగింది. ఇక ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్లో పోలీసులు ఎదుట సోనం రఘువంశీ సరెండర్ అయినట్టుగా కూడా మేఘాలయ పోలీసులు తెలిపారు. మేఘాలయ పోలీసులు తమను తప్పుదోవ పట్టిస్తున్నారని, తన కూతురు అమాయకురాలని చెప్పి కూడా సోనం రఘువంశీ తండ్రి దేవి సింగ్ అంటూ ఉన్నారు. అసలు ఈ కేసు ఏంటి అనే అంశంలోకి వెళ్దాము. ఇండోర్లోని సక్కర్ నగర్కు చెందిన 29 ఏళ్ల రాజా రఘువంశీ, 27 ఏళ్ల సోనములకు ఇటీవలే పెళ్ళైంది. హనీమూన్ కోసం ఈ జంట మేఘాలయ వెళ్లారు. మే 23న వారిద్దరూ కూడా కనిపించకుండా పోయారు. 11 రోజుల తర్వాత అంటే జూన్ 2వ తారీఖున రాజా మృతదేహం ఈస్ట్ ఖాసీ హిల్స్లోని వీసాడాంగ్ ఫాల్స్కు సమీపంలో 150 అడుగుల లోతులో కనిపించడం జరిగింది. కానీ భార్య సోనం మాత్రం కనిపించలేదు. రాజా రఘువంశీ మృతదేహం జూన్ 4 బుధవారం సాయంత్రం మేఘాలయ నుంచి వారి స్వగృహానికి తరలించారు. మే 23న అదృశ్యం అవటానికి ఒక్కో రోజు ముందు వారు మేఘాలయకు చేరుకున్నారు. వారిని చివరిసారి కూడా షిపారి హోమ్ స్టే దగ్గర బయటకు వచ్చినప్పుడు చూశామని చెప్పి కూడా అక్కడ ఉన్నవారు చెప్పారు. పోలీసులు ఈ కేసుకు సంబంధించి స్థానిక పోలీసుల్ని, టూరిస్ట్ గైడ్లను ప్రశ్నించారు కానీ ఎటువంటి ఆనవాళ్లు వాళ్ళ నుంచి దొరకలేదు.
అయితే దీనికి సంబంధించి మేఘాలయ ఇందోర్ పోలీసులు ఏం చెబుతున్నారనేది ఇక్కడ చూద్దాం. గౌహతిలో ఉన్నప్పుడు కూడా ఈ కేసులో రాజా భార్య సోనం ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్లో పోలీసుల ఎదుట లొంగిపోవడంతో ఆమెను అరెస్ట్ చేసినట్లుగా కూడా మేఘాలయ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇదాశిషా నాంగ్రాంగ్ చెప్పారు. అయితే ఆయన చెప్పిన బయట కూడా మనం చూద్దాం. Cause arrest and take transit remand. Sir, among these the four arrested, is there any boyfriend of the Sonam has also been with? It appears like yes. So when are you going to bring them to Shillong? As and when we get the transit remand. What can we expect like a possible time for the formalities to be done to bring them I can't say. It all depends on the court out there. Once the transit remand is given, I think today you should get transit remand and should be moving from there. They should be moving from there by tomorrow. So three teams of Meghalaya police are now in UP. No. In MP, 2 teams are there, and one team is going to UP right now to pick up Sonam. So all the arrests has been made during this the joint operation of the Meghalaya police, UP police, and the Yes. The SIT, which is composed of the SOT and special cell and all that, had gone there. A very robust team under 2 DSPs, DSP operations and DSP crime. And with the support and help from MP and UP police, we got these people. So is it true that Sonam has called herself and she turned out to the police? See, it is a fact that she called her relatives, but this has happened after all the raids were conducted. Basically she has surrendered. She was forced to, because of the investigation, she had to come and surrender like that. Can you say that she has surrendered because of the pressure? I think if you look at it, look at the logical sequence of things, all these days she hadn't come out. But last night, when Raj Kushwaha and the rest of the people were caught. సో ఇక పోలీసులు కూడా అర్ధరాత్రి జరిపిన దాడిలో 3 అనుమానితులు మేము అరెస్ట్ చేసినట్లుగా తెలపడం జరిగింది. అయితే డీజీపీ చెప్పిన వివరాల ప్రకారం ఒక వ్యక్తిని ఉత్తరప్రదేశ్లో అరెస్ట్ చేశాం, మరో 2 నిందితుల్ని ఇండోర్లోని సిట్ అదుపులోకి తీసుకుంది. సోనం సరెండర్ అయ్యారు, ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేశాము అని చెప్పి కూడా తెలిపారు. మరోవైపు ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్లో ఒక దాబా నుంచి సోనం రఘువంశీని అరెస్టు చేసినట్లు ఇందోర్ పోలీసులు చెప్పినట్లుగా కూడా ఇటు చెప్పడం జరిగింది. అయితే కనిపించకుండా పోయిన రాజా సోనంను వెతికేందుకైతే ఇండోర్ మేఘాలయ పోలీసులు సంయుక్తంగా సర్చ్ ఆపరేషన్ చేపట్టడం జరిగింది. ఇందోర్ పోలీస్ కమిషనర్ సంతోష్ సింగ్ కూడా ఈ వివరాలను చెప్పడం జరిగింది. అయితే దీని మీద ఇటు తన తల్లిదండ్రుల అభిప్రాయం ఏ విధంగా ఉంది, సోనం తల్లిదండ్రులు ఏం చెబుతున్నారో విందాం. అయితే సోనం తల్లిదండ్రులు చెప్తుంది ఏంటంటే, సోనం రఘువంశీ అమాయకురాలని, తన కూతురిపై పూర్తి నమ్మకం ఉందని, తాను ఇలాంటి పనులు చేయదని చెప్పి కూడా తండ్రి దేవి సింగ్ చెప్పారు. 2 కుటుంబాల అంగీకారం, వారిద్దరి సమ్మతితోనే ఈ పెళ్లి జరిగింది. తొలి రోజు నుంచి కూడా మేఘాలయ ప్రభుత్వం అబద్ధాలు చెబుతుంది. అరెస్ట్ అయిన వాళ్ళంతా ఎవరో ప్రభుత్వం చెప్పాలి. నా కూతురు గాజీపూర్ వెళ్ళింది, దాబా నుంచి ఆమె కాల్ చేసింది, పోలీసులు దాబాకు చేరుకున్నారు, అక్కడి నుంచి ఆమె తీసుకొచ్చారు, నేను సోనంతో మాట్లాడలేదు అని చెప్పి కూడా ఆమె తండ్రి దేవి సింగ్ తెలియజేయడం జరిగింది. అయితే ఎందుకు ఆ అమ్మాయి హత్య చేస్తుంది, అలా అయితే వారెందుకు వాక్కి వెళ్తారు అని చెప్పి కూడా దీనిపై సిబిఐ విచారణ జరపాలని నేను అమిత్ షా గారిని అభ్యర్థిస్తున్నా అని చెప్పి కూడా మేఘాలయ పోలీసులు కథలు అల్లుతున్నారని చెప్పి కూడా చెప్పారు. మరోవైపు రాజా పర్సు, ఆభరణాలు, ఇతర వస్తువులు పోయినట్లు రాజా కుటుంబం చెబుతోంది. కిడ్నాప్ చేసి హత్య చేసి ఉంటారని రాజా అన్న సచిన్ రఘువంశీ అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ కేసుపై సిబిఐ దర్యాప్తు జరపాలని ఆయన కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధాని మోదీని కూడా కోరటం జరిగింది. సో ప్రజెంట్ అయితే ఈ అంశం ఇంతవరకు వచ్చింది. అయితే నెక్స్ట్ అయితే ఇప్పుడు విచారణ కొనసాగుతూ ఉంది. అసలు ఈ కేసులో ఏం జరిగింది, ఎందుకంటే సోనం 3 హైర్ చేసుకొని సుపారీ ఇచ్చింది. తనకు గతంలో బాయ్ ఫ్రెండ్ ఉన్నారు, తను కావాలనే ఈ విధంగా ప్లాన్ చేసింది అని చెప్పి కూడా మేఘాలయ దగ్గర ఈ విధంగా ప్లాన్ చేసింది అని చెప్పి కూడా చెబుతూ ఉన్నారు. పోలీసుల వర్షన్ ఈ విధంగా ఉంది. ప్రజెంట్ అయితే తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అనే కోణంలోనే దర్యాప్తు కొనసాగుతూ ఉంది. అయితే నిజాలైతే నిలకడ మీద తెలుస్తాయి. ये वहाँ की सरकार को पहले से बताना चाहिए ना, ये कहाँ के हैं कहाँ के नहीं है। और बच्ची रात में क्या बोलते हैं गाजियाबाद में आई है, वो होटल वाले से उसने मोबाइल लिया और फिर फोन लगाया भाई के लिए। अच्छा, बेटी ने फोन लगाया? बेटी ने फोन लगाया है। तो बेटी खुद गाजीपुर के उस ढाबे में पहुंची है? वो ढाबे पे पहुंची है बेटी मेरी। मतलब ये भी हो सकता है कि वो जिसके चंगुल से उससे छूट के यहाँ पर आई हो? हाँ, वही चीज है ना कि उसके चंगुल से बिटिया निकल के नहीं, और इसके बाद में ढाबे वाले के पास पहुंची, वहाँ उससे रोई ढाबे वाले से,
रोने के बाद में उसने मोबाइल दिया ढाबे वाले ने। अच्छा हाँ, ढाबे वाले ने मोबाइल दिया तो फिर उसने गोविंद जी को फोन लगाया। अच्छा हाँ, तो गोविंद जी ने फिर रात को फोन लगाया तो वहाँ पुलिस पहुंची थाने की वहाँ ढाबे पे। ढाबे से वहाँ की पुलिस लेके आई है। कितने बजे की बात है? मतलब 2 बजे के करीब की बात है। मेरी बिट्टी से अभी मेरी बात नहीं हुई, सोनम से अकेले गोविंद जी से बात हुई है। क्या बोली वो? गोविंद ने क्या बोला? गोविंद ने बोला कि वहाँ छोरी रो रही थी, सोनम मिल गई है पापा, और अब कोई बात नहीं है टेंशन की, और मैं वहाँ जा रही हूँ। तो वो वहाँ से फ्लैट से निकल गया है, तो 11 बजे वहाँ पहुँच जाएगा गाजीपुर। मतलब ये कैसे पहुंची? उसने बताया कुछ? ये अभी उसने नहीं बताया, क्योंकि उसकी हिम्मत ही नहीं थी वहाँ बताने लायक। पुलिस जो कह रही है, अरे मेरी बात सुनो, तुम्हारा दिमाग मत लगाओ, माताजी तुम तुम्हारा दिमाग मत लगाओ लोग। पक्ष रखना जरूरी है। आप क्या कहना चाहते हैं? इसमें अपराध जिन लोगों ने किया उनको फांसी की सजा होना चाहिए। सोनम ने ऐसा हरकत की तो सोनम को क्या सजा मिलना चाहिए? सोनम ने की तो सोनम को भी मिलेगी वो तो सजा। अच्छा, सोनम का व्यवहार कैसा था शादी होने के बाद? जो घर पे व्यवहार तो उसका बहुत अच्छा था। व्यवहार तो ऐसा पता ही नहीं चला ना कि सोनम कुछ कर सकती है। अभी भी यकीन नहीं हो रहा कि सोनम ने करके कैसे क्या हुआ। सोनम की कॉल डिटेल बता रही कि घंटों लगातार वो राज कुशवाहा से बात कर रही थी। यहाँ घर पे भी फोन चालू था हाथ में। हमने यहाँ पे वो भी करा, तो राजा के दोस्तों ने बोला वो जब कुछ खाता जब ऐसा बोलता है। आप लोगों ने कभी नोटिस किया था कि इस तरीके से बोलता है वो? क्योंकि आपसे तो क्लियर बात करता है वो, आपको तो बताता नहीं, जैसे वो कुछ खाता ना, जब वो ऐसी बात करता है, वो खाने के बाद हुआ जो कुछ भी हुआ ना, खाने के बाद, पहले कुछ भी नहीं हुआ उसके साथ, खाने के बाद में हुआ उसके साथ। जो भी हुआ वो खाने के बाद हुआ। जब उसने बोला ना बस मैं यहाँ से लिख लूँगा अभी थोड़ी देर बाद, उसके बाद में हुआ, इससे पहले कुछ नहीं हुआ उसके साथ। आवाज राजा की? हाँ, उसके पहले कुछ नहीं हुआ।